కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏదైతే జన్మదిన వేడుకలు కావచ్చు, అదే విధంగా పార్టీ కార్యక్రమాలను సైతం వేరువేరుగా నిర్వహించి ఉంటున్న పరిస్థితి. అంటే ఒక రకంగా గత కొంతకాలంగా కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కడప నగరంతో పాటు అటు బద్వేల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బద్వేల్ నియోజకవర్గంలో బీజీవేముల వీరారెడ్డి మనవడిగా ఉన్నటువంటి రితీష్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఇన్ఛార్జి వ్యవహారం అక్కడ ఇరువురి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి. ఒకవైపు రితీష్ రెడ్డి వర్గం ఒకవైపు, మరోవైపు డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం ఒకవైపు, ఇలా రెండు వర్గాలుగా వీడిపోయి మొన్నటి వరకు ఏదైతే పార్టీ అంటే ఒక రకంగా వైఎస్ చరిష్మాతో చెతికిలబడ్డటువంటి పార్టీని ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఒక తాటిపై నడిచి పార్టీని మరింత బలపడే దిశగా అడుగులు వేసినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యం. ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతో మొన్నటి వరకు కూడా ఓటమి పాలవుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఆరా తీసి ఆ తర్వాత భవిష్యత్తులో పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేయాల్సినటువంటి నేతలే ఈ విధంగా ఆధిపత్య పోరు కోసం వర్గ విభేదాలకు దారితీసే విధంగా వ్యవహరించడాన్ని కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు పార్టీ శ్రేణుల్లో కూడా కార్యకర్తల్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరి వద్దకు వెళితే తాము ఇబ్బందులు పాలవుతాం. ఎందుకంటే కడపలో ప్రధానంగా కడప నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోసం కష్టపడి పనిచేశాం. అయితే కష్టపడి పనిచేసినా తమకెక్కడ ఫలితం అంటే పదవులు దక్కడం లేదు. కొత్తగా వచ్చిన వారికే పదవులు వస్తున్నాయంటూ కూడా అటు పాత టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, మరోవైపు ఇదే పరిస్థితి బద్వేల్లో కూడా కొనసాగుతున్నటువంటి భావనలు అటు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కేవలం ఇన్ఛార్జి వ్యవహారమే వీరి మధ్య వివాదానికి దారి తీసినట్టు తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి సంక్రాంతి వేడుకల్లో ఏదైతే క్రికెట్ పోటీలు నిర్వహించినటువంటి రితీష్ రెడ్డి వర్గం, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి వర్గాలు వేరువేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలు ఏదైతే 30,000 నుంచి లక్షలకు చేరుకున్నట్టు, వేల నుంచి లక్షలాది రూపాయల వరకు చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా ఆల్రౌండర్కు స్కూటీ లాంటి బైక్ను కూడా ఇస్తామంటూ కూడా ఒక రకంగా ప్రకటించి అంటే వేరువేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత ఏదైతే మొన్న జరిగినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా వేరువేరుగా వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా లోకేష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కూడా వేరువేరుగా ఫ్లెక్సీలు వేశారు. ఆ ఫ్లెక్సీలు వేసినటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు చించివేయడం, అదేవిధంగా లోకేష్ జన్మదిన వేడుకలను కూడా వేరువేరుగా నిర్వహించుకోవడంతో కొంత కార్యకర్తల్లో అయోమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడపలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే గతంలో కూడా అంటే వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు అన్నటువంటి భావన కడప జిల్లాలో మొదటి నుంచి ఉంది. కాబట్టి ఆ వర్గ రాజకీయాలు కేవలం ఆధిపత్యం కోసం అంటే ఒక రకంగా ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు పోటీపడి పార్టీని మరింత దిగజార్చే స్థాయికి చేర్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అధిష్టానం కూడా ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలి. అదేవిధంగా అధిష్టానం కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్నటువంటి టీడీపీ నేతలు కావచ్చు, పాత నేతలు కావచ్చు, అదేవిధంగా సీనియర్ కార్యకర్తలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, ఇప్పటికీ కూడా అసంతృప్తితోనే ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ అసంతృప్తిని రూపుమాపి వారందరినీ ఒక తాటిపై నడిపించే ప్రయత్నాలు అక్కడ కొనసాగడం లేదు. ఎందుకు కొనసాగడం లేదన్నటువంటి విషయం పైన కూడా పార్టీ పెద్దల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అందరినీ కలిపి ఒక తాటిపై నడిపిస్తే మరింత బలపడే అవకాశాలు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా అటు కడపలో ఒక రకంగా కావచ్చు, కడప జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైసీపీనే ఇక్కడ మెజారిటీ స్థానాలు సాధిస్తున్నటువంటి నేపథ్యం. 2000 మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 7 స్థానాలు కైవసం చేసుకోవడం, ఆ తర్వాత కొన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు, వారందరినీ సమన్వయపరచుకోవడంలో కావచ్చు, కలుపుకొని పోయేటువంటి పరిస్థితి లేకపోవడానికి ప్రధాన కారణం కేవలం వీరి మధ్యనటువంటి వర్గ విభేదాలు. ఆ వర్గ విభేదాల కారణంగానే ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు అధిష్టానం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఎందుకంటే లోకేష్ పార్టీపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన అటు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. అదేవిధంగా బద్వేలు, కడపలో చక్కదిద్దాల్సినటువంటి పరిస్థితులు ఎంతైనా ఉన్నాయన్నటువంటి భావన అటు కార్యకర్తలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తి నేతలంతా కూడా ఒక తాటిపైకి నడిచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో కూడా ఒక రకంగా పాత నేతలంతా కూడా అమీర్ బాబు, హరిప్రసాద్, లక్ష్మిరెడ్డి ఇలా పాత నేతలంతా ఒక తాటిపై నడిచి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే పార్టీ మరింత దిగజారిపోయే పరిస్థితుల నేపథ్యం కాబట్టి. అదేవిధంగా వైసీపీ శ్రేణులకే పెద్దపీట వేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసబాట పట్టిన వారికే పెద్దపీట వేస్తున్నారు. తమకెక్కడ పార్టీలో కానీ పదవులు దక్కడం లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా అధిష్టానం ప్రత్యేకమైన దృష్టి సారించి కార్యకర్తలందరినీ సమన్వయపరిచి నేతలందరి మధ్య ఒక సయోధ్య కుదిరించి ఒక తాటిపై నడిపించే ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఇప్పటికైనా అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీరి మధ్య సయోధ్య కుదిర్చి ఒక తాటిపై నడిపించకపోతే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నటువంటి భావన అటు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి సవిత ఇద్దరూ జోక్యం చేసుకొని దీనికి సయోధ్య కుదిర్చి ఈ వర్గ విభేదాలకు పులి స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేయాలన్నటువంటి భావన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.